మణిపూర్ ఆదివాసీలపై కార్పొరేటర్ మతోన్మాద శక్తుల పైశాచిక మారణ హోమాన్ని ఆపాలని మోడీ ప్రభుత్వ నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. అలాగే జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని, బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించవద్దని, అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని, నాన్ షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలను 5వ షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందస్తుగా బంద్కు పిలుపునివ్వడంతో కార్యకర్త వర్తక వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి గిరిజన మహిళల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు, మానభంగాలు చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి మానభంగాలు చేసి హత్యలు చేయడం అనేది అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ గారు కానీ గిరిజనుల పట్ల ఏమాత్రం కూడా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లపైన కట్టడి చేయడం లేదు. సరే కదా, ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాల్లో కుక్కీలు, మైతీల మీద జరుగుతున్నటువంటి హత్యలు, మానభంగాలు చాలా ఘోరమైనవి. కాబట్టి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఆ భూమి అంతా అప్పజెప్పడానికి జరుగుతున్నటువంటి పెద్ద కుట్రలో భాగంగా ఇది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మణిపూర్లో జరిగేటటువంటి గిరిజనుల మీద పైశాచిక భౌతిక దాడులని ఖండిస్తున్నా. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో భాగస్వామ్యవి ఆ అల్లర్ని అరికట్టడానికి ఆ ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో బంద్కి పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఉండేటటువంటి నూతన అటవీ పర్యావరణం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, అలాగే పీసా చట్టాలు కానీ ఏవి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. అందులో భాగంగానే ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నూతన అటవీ పర్యావరణాన్ని చట్టాన్ని రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మన రాష్ట్రంలో ఏదైతే మణిపూర్లో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ గొడవల్లో మన రాష్ట్రంలో కూడా బోయా వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది, కేంద్రానికి కూడా నివేదిక పంపింది. కాబట్టి ఆ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని, బోయా వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలో చేర్చకూడదనే డిమాండ్లో భాగంగా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. అందులోనే భాగంగా మన ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో 554 గిరిజన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో కలుపుతామనే ప్రకటన చేసింది. ఇప్పటి వరకు కూడా అదే గతి లేని పరిస్థితి ఉంది. కాబట్టి నాన్ షెడ్యూల్ గ్రామాలను పూర్తి స్థాయిలో ఉండేటటువంటి గిరిజన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతంలో 5వ షెడ్యూల్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో 100కి 100 ఉద్యోగాలు ఇస్తామనే జీవో ఉంది. ఆ జీవోని రద్దు చేస్తూ ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకి నిరుద్యోగ సమస్య పెంచే విధంగా దీన్ని ఎత్తివేయడం జరిగింది. కాబట్టి జీవో నెంబర్ 3కి రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి గిరిజన నిర్వాసితులు పూర్తిగా అయ్యారు. కాబట్టి 7 మండలాల్లో ఈరోజు గిరిజనులు నిర్వాసితులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి R&R ప్యాకేజీ ప్రకటించి గిరిజనుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ బంద్, ఈ డిమాండ్స్తో మేము పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని ఏజెన్సీ మండలాల్లో ఈ బంద్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, అందులో బీజేపీ ప్రభుత్వం, మణిపూర్లో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం